మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ పూజ కార్యక్రమం ఇటీవల గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు, రామ్ చరణ్తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. రంగస్థలం లాగా రస్టిక్ నేచర్తో ఆ చిత్రానికి 10 రెట్లు గ్రాండ్గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రామ్ చరణ్ అభిమానులు శంకర్ గేమ్ చేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతలా హైప్ రావడానికి కాస్టింగ్ కూడా ఒక కారణం. సినిమా టైటిల్ కార్డ్స్లో, పోస్టర్స్లో రామ్ చరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది సడన్గా ఆగిపోయింది. బుచ్చిబాబు చిత్రం RC16 పూజ కార్యక్రమం నుంచి రామ్ చరణ్కి కొత్త ట్యాగ్ని అఫీషియల్గా ఖరారు చేశారు. మైత్రి మూవీ సంస్థ అఫీషియల్గా పోస్టర్స్, పూజా కార్యక్రమం వీడియోలలో రామ్ చరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. రాజమౌళి RRR చిత్రం తర్వాత రామ్ చరణ్కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. మరి అభిమానుల కోరిక మేరకు నడుచుకున్నారో లేక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి అర్హుడు అని భావించారో తెలియదు కానీ చిత్ర యూనిట్ అధికారంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని అభివర్ణించారు. సో ఇంతకాలం అటు నాన్నలోని మెగా, బాబాయ్లోని పవర్ రెండు కలిపి మెగా పవర్ స్టార్ అనేది చరణ్కి సెంటిమెంట్గా వస్తూ ఉండేది. మరి ఈ కొత్త బిరుదు చరణ్కి ఎంతలా కలిసి వస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్కి మారింది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల 27న అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది బర్త్డే సెలబ్రేషన్స్ని గ్రాండ్గా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే ఫ్యాన్స్ లాగానే మూవీ మేకర్స్ కూడా ఈసారి చరణ్ పుట్టినరోజుని గ్రాండ్గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలోనే అద్రిపోయే అప్డేట్స్ని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ బర్త్డే జోష్ని రెట్టింపు చేసేందుకు తమన్ జరగండి సాంగ్ని తీసుకువస్తున్నారు. ఇక RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుందట. ఈ చిత్రానికి పెద్ది, కలియుగ భీమా అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.